హాయ్ అండి. గోధుమ పిండి పాస్తా తీసుకోవాలి. పిల్లలు క్రిస్పీగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని అవి కాస్త వేడిగా అయిన తర్వాత సైడ్కి పెట్టుకున్న పాస్తా అంతా కూడా వేసి మనకి 80% ఉడికితే సరిపోతుందండి. ఇట్లా చేత్తో పట్టుకుంటే సాఫ్ట్గా ఇరిగేటట్టు ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా చూసారు కదా, అలా ఉడికించుకొని ఏదైనా జాలీలాగా ఉన్న స్టెయినర్లోకి ఇలా పోసుకోండి. వాటర్ అంతా కూడా పోయేటట్టు మళ్ళీ కొద్దిగా చల్లని నీళ్ళు పోసుకొని ఇలా చేసి చూడండి. క్రిస్పీగా కారంగా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా తినొచ్చు. చూసారు కదా, నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది వాటికి పట్టేటట్టు వేసుకొని పచ్చిదనం అనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలి. కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని విడివిడిగా ఒకటికొకటి అంటుకోకుండా ఉండేటట్టు ఇంకో ప్లేట్లోకి వేసుకొని చేత్తో మొత్తము కలిసేటట్టు ఇలా కలుపుకొని మెల్లగా గట్టిగా పిసికేయకూడదు. ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి మనకు గట్టిగా పిసిగితే స్మాష్ లాగా అయిపోతే బాగోదు. ఇలా మళ్ళీ ఏదైనా జాలి లాంటిది తీసుకొని ఇట్లా మనకి కార్న్ఫ్లోర్ అనేది అస్సలు ఉండకూడదు. దాంతో ఉన్నదే దానికి పట్టుకొని ఉన్నదే కానీ విడిగా పొడిలాగా ఆయిల్లో ఉండకుండా చూసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాసేపు కలపకుండా వాటంతలో అవి పైకి వచ్చే వరకు వదిలిపెట్టేయాలి. తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేరే కప్పులో కారం, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మీరు చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చాట్ మసాలా బదులుగా మామిడికాయలు ఎండబెట్టి పొడి చేశాను. ఆ పొడి అయితే కొద్దిగా చల్లుకొని తింటారని అలా చేసుకున్నాను. మీరు చాట్ మసాలా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనకి చాలా ఇట్లా పట్టుకుంటే చాలండి, మనకి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే అలా ఇంకాస్త తినాలి అనిపించేలా ఉంటాయండి. చూసారు కదా, అన్నీ వేపుకున్నాము. ఇవి ఒక సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చండి. బయటికి వెళ్ళి చిప్స్ తెచ్చే కంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆలు ఫ్రెంచ్ ఫ్రై కానీ ఆలు చిప్స్ కానీ ఇంట్లోనే తయారు చేసేయచ్చు ఈజీగా. చూసారు కదా, కరకరలాడుతూ క్రిస్పీగా కారం కారంగా పుల్ల పుల్లగా పిల్లలకి చేసి పెట్టండి. సమ్మర్ హాలిడేస్ అన్ని రోజులు ఏదో ఒకటి పెట్టాలి కదా.